సాయంత్రం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ట్రిప్ వేసి వస్తున్నాం ధను. చాలా హ్యాపీగా ఉంది, నాకైతే ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళు టెన్షన్స్ పెట్టుకొని బాగా ఇబ్బంది పడిపోయాను. ఇప్పుడు నీతో ఇలా వచ్చేసరికి ఏమన్నా ఉందా, సూపర్ ఉంది. సరే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. అరే రే వరే ఆగు, ఒకసారి ఆగు ఆగు, వెనక్కి 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 పోనీ, వెనక్కి పోనీ. అక్కడేదో కారు పడిపోయి ఉంది. ఓరి నాయన, అక్కడ ఎవరో మనిషి కూడా ఉన్నట్టుగా ఉన్నాడే. ఏం మాట్లాడుతున్నావు? ఓర్రే నీ అవునబ్బా, ట్రెవర్ నువ్వు చెప్పింది నిజమే. అక్కడ ఒక మనిషి కూడా అరే ఆ మనిషి కొంచెం ప్రాణ పరిస్థితిలో ఉన్నట్టు ఉన్నారు. సార్ సార్ మీరు మీరు ఓకేనా? అరే ఏంటిది, ఇక్కడ డబ్బు, కారు, అది కూడా రోల్స్ రాయ్స్ కార్లో ఉంది. పైనుంచి పడిపోయింది ఏంటి? సార్ సార్ మీరు ఓకే? అబ్బా సార్ మీరు ఓకే కదా? మీకేం కాలేదు కదా? సార్ సార్ మాట్లాడండి. హలో సార్. నన్ను ఇక్కడ వదిలేసి మీరు ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపోండి. వాళ్ళు నన్ను విడిచిపెట్టరు. మిమ్మల్ని కూడా చూస్తే అదిగోండి వచ్చేసారు. ఆ పైన హెలికాప్టర్లో ఉన్నారు. వెళ్ళిపోండి, ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపోండి. అరే ధను, ఇదే మంచి సమయం. డబ్బు పట్టుకొని వెళ్ళిపోదాం, లేకపోతే ఆ హెలికాప్టర్లో ఉన్నవాడు మనల్ని కూడా వేసేస్తారు. తొందరగా ఈ డబ్బు మొత్తం మన కైవసం చేసుకుందాం. మంచిగా మనం నచ్చింది కొనుక్కోవచ్చు. చాలా డబ్బు ఉంది. అరే ట్రెవర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా? ఆయన అంత ప్రాణ పరిస్థితిలో ఉంటుంది కదా, వదిలేసి మనం ఎలా వెళ్తాం? సార్ సార్ మీరంతా ఓకే కదా? మిమ్మల్ని వెంటనే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాం, మీకేం కాదు. ట్రెవర్ నువ్వు నోరు మూసుకొని ఇతనికి హెల్ప్ చేసి తొందరగా ఇతన్ని మనం ట్రీట్ చేయాలి. ఇంకా ఇతను ఇలా వదిలేసాం అనుకో, ఇతను చనిపోతాడు. అరే నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదా? మీరు ఎంత ప్రయత్నించినా నేను బతకలేను. నా గుండెల్లో చాలా పెద్ద గాయం అయ్యింది. నేను మరి బ్రతకడం చాలా చాలా కష్టం. ఈ డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళకి మాత్రం ఈ డబ్బు చిక్కకూడదు. దయచేసి నన్ను ఇక్కడ వదిలేయండి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. సార్ లేవండి, లేవండి సార్, ట్రై చేయండి ప్లీజ్, మీకేం కాదు. కమాన్. ఎస్ సార్ మీరు లేచారు కదా, మీకేం కాదు, నేను మాటిస్తున్నాను. నేనైతే జాగ్రత్తగా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి, సారీ ఇక్కడి నుంచి ట్రెవర్ ఇల్లు చాలా దగ్గరలో ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి వెంటనే రప్పిస్తాం. మీరేం కంగారు పడకండి, ఫాస్ట్గా కూర్చోండి. ఎవరికి మీరు చిక్కరు, ఎవరు మిమ్మల్ని పట్టుకోలేరు. కానీ అక్కడ చాలా డబ్బు ఉండిపోయింది. అలానే రోల్స్ రాయ్స్ కార్ కూడా, దాన్ని కూడా తీసుకోండి. సార్ ఇప్పుడు ఆ డబ్బు మొత్తం ఎత్తుకునేసరికి సమయం మొత్తం అయిపోతుంది. ఆ పైనుంచి ఆ హెలికాప్టర్ నుంచి అందరూ వచ్చి మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి తొందరగా నేను తీసుకెళ్తాను, మీకు ఏం కాకుండా చూసుకుంటాను. సార్ ఇంతకీ మీకు ఏం జరిగింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఎవరు వెంబడబడుతున్నారు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరేమైనా కోటీశ్వర్లా? ఇంతకీ మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా లాస్ ఏంజల్స్ లో చూడలేదే. అరే ధను, అనవసరంగా డబ్బు మొత్తం విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం. ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. అంత డబ్బుని విడిచి వెళ్ళిపోతున్నాం. అలానే రోల్స్ రాయ్స్ కారు నార్మల్ కారు కూడా కాదు. ఎందుకు విడిచిపెడుతున్నావు? ట్రెవర్ నువ్వు మూసుకోనుండు, ఆగు, ఇతనేదో చెప్తున్నాడు కదా. ఆగండి, నాకు జరిగింది మొత్తం నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఎలాగో నా ప్రాణాలు పోతున్నాయి కాబట్టి నిజం ఇప్పుడు తెలియాల్సిందే. నేను బాగా చదువుకున్నాను. నేను పుట్టడమే పేదరికంలో పుట్టాను. అది చూసి ఎంతో మంది నన్ను హేళన చేశారు. డబ్బు లేదని ఎంతో మంది చిన్న చూపు చూశారు. కానీ నా దగ్గర విద్య ఉంది. ఆ విద్యతోని నేను డబ్బుల్ని ప్రింట్ చేసి ఒక మిషన్ ని కనిపెట్టాను. వాట్? మనీ ప్రింట్ చేసే మిషన్ ని కనిపెట్టారా? అది రియల్ మనీ ప్రింట్ చేస్తుందా? 100% రియల్ మనీ. ఇది వచ్చేసి ఒక గరాజ్ వాడు నా మాటలు విన్నాడు. ఈ లాస్ శాంటోస్ లో నేను రోల్స్ రాయ్స్ తీసుకోవడానికి వచ్చాను. వాడికి నేను రిపేర్ చేయడానికి ఇచ్చిన సమయంలో నా మాటలు విని నన్ను అటాక్ చేసి ఆ డీటెయిల్స్ కనుక్కొని నా మెషిన్లు మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నాతో నిజాన్ని కప్పేద్దామని నన్ను చంపేద్దాం అనుకున్నాడు. నా ప్రాణాలు పోతున్నాయి. నాకు అర్థమవుతుంది నేను మరికొద్దిసేపట్లో చచ్చిపోతా అని. కానీ ఈ నిజం మీకు కూడా తెలియాలని ఇంతవరకు మీకు చెప్తున్నాను. అవునా? లాస్ సెంటర్స్ తోని గరాజ్ వాడా? సార్ ఇక్కడ లాస్ సెంటర్స్ ఉన్న ప్రతి గరాజ్ వాడు తెలుసు. మీకు ఎవడు అన్యాయం చేశాడో చెప్పండి, వెంటనే వాడిని పట్టుకుంటాం. సార్ సార్ జాగ్రత్త, చూసుకోండి చూసుకోండి. అరే సార్ చూసుకోండి. అరే ఇక నా పని ముగియబోతుంది. అబ్బా నా వల్ల కావట్లేదు. చాలా రక్తం పోయింది. నేను మాట్లాడలేను. అరే ధను,
పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈయన చనిపోతారేమో అనిపిస్తుంది. నేను ఆల్రెడీ అంబులెన్స్కి ఫోన్ చేశాను. అంబులెన్స్ ఇప్పుడు దారిలో వస్తూ ఉంటుంది. సార్ మీరేం కంగారు పడకండి. మరి కొద్దిసేపట్లో మీరు లేచి నించుంటారు, ప్రాబ్లం లేదు. A few moments later. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈయనైతే మరికొద్ది సేపట్లో చావబోతున్నాడు. ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా బతికే అవకాశం అయితే లేదు. మీరు ఎంత డబ్బు ఇచ్చినా వృధా అవుతుంది, కానీ ఇతనైతే బతికించలేం. నేను చెప్పాలనుకున్నది మీకైతే చెప్పాను. ఇతను ఇంకా కొంతసేపు మాత్రమే బతికుండగలడు. ఇంతకు మించి మేము కూడా ఏం చేయలేం. సారీ మిస్టర్, సారీ. మేమైతే ఇంకేం చేయలేం. మా వల్ల ప్రయత్నించడానికి చూద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మాకు అవకాశం లేకుండా పోయింది. సార్ సార్ దయచేసి అతన్ని బతికించండి సార్. మీకు ఎంత డబ్బైనా పర్వాలేదు, ప్లీజ్ అతన్ని బతికించండి. సార్ సార్ ప్లీజ్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? రాలిపోయే పువ్వుకి రాగాలెందుకు అంటారు, అర్థమవుతుందా? దయచేసి నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకండి. ఇంకా అతను మరికొద్ది సేపట్లో చావబోతున్నాడు. డాక్టర్లైన మేమే నిర్ధారించాం కదా, అర్థం చేసుకోండి. అంతే, వెళ్ళొస్తాను ఇక నేను. సార్ సార్ మీకేం కాదు, కంగారు పడకండి. సార్ ఇందాక ఏదో చెప్తున్నారు. నాకు లాస్ సెంటర్స్ ఉన్న ప్రతి గరాజ్ వాడు తెలుసు. మీకు ఎవరు అన్యాయం చేశారో ఒక్కసారి నాకు చెప్పండి. అరే ధను, అక్కడ చాలా డబ్బు మనం విడిచేసి వచ్చేసాం. ఇప్పుడు అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఒకవేళ మనకే గనక మనీ ప్రింటింగ్ మెషిన్ దొరికిందంటే మనం ఈ లాస్ సెంటర్స్ లోనే డబ్బున్న వాళ్ళం అయిపోతాం. ఆగరా రే, ముందు ఇతనికి ఎవరైతే అన్యాయం చేశారో అతను ఎవరో మనం కనుక్కోవాలి కదా. సార్ చెప్పండి, ఆ ఒక్క పేరు చెప్పండి చాలు. అది ఎవరంటే లాస్ శాంటోస్ కా. సార్ సార్ ఆర్ యూ ఓకే? సార్ సార్ లేవండి. అరే ధను, చాలా పెద్ద తప్పు జరిగింది. అతను చనిపోయాడు. ఇప్పుడు మనకి ఆ మనీ ప్రింటింగ్ మిషన్ ఎక్కడుందో కూడా తెలియదు. అది గనక మనకి దొరికిందంటే లాస్ సెంటర్స్ తోనే డబ్బున్న వాళ్ళం అయిపోతాం. ఇంకా నువ్వు అతన్ని ఎంత లేపాలని ప్రయత్నించినా అతను లేవడు, ఎందుకంటే అతను చచ్చిపోయాడు. అబ్బా ట్రెవర్, నాకు అర్థం అవుతుంది, కానీ ఇప్పుడు ఆ గరాజ్ వాడి ఎవడో మనకు అర్థం కాలేదే. ట్రెవర్, నువ్వు లాస్ట్లో కరెక్ట్గా విన్నావా దాన్ని? ఏమో అన్నారబ్బా, అతను లాస్ శాంటోస్ కా అనేసి ఆపేశారు. అరే ధను, నేను కూడా విన్నాను ఆ మాట, కానీ నాకు అది ఎవరో కరెక్ట్గా అర్థం కావట్లేదు. నేను కూడా చూసి చెప్పాలి. నా గరాజ్ డోర్ ఏంటి అప్పుడే పడిపోయింది. కొంచెం దీన్ని తెరవగలిగితే నేను బయటికి వస్తాను. అప్పుడు మనం బయటికి వెళ్ళి ఆలోచించవచ్చు. సరే సరే, ఒక్కసారి ఆగు, కొంచెం ముందుకు తీస్తాను కారు. సరే కానీ నువ్వు కరెక్ట్గా విన్నావా? ఆ గరాజ్ పేరు ఏదో చెప్పారే, అక్కడే నాకు తెలిసి ఆ మనీ ప్రింటింగ్ మిషన్ ఉన్నట్టుగా ఉంది. నువ్వన్నట్టుగానే ఆ మనీ ప్రింటింగ్ మిషన్ వచ్చేసి మనం తీసుకోవాలి. అవును అవును, ఇప్పుడు నువ్వు నా దారిలోకి వచ్చావు ధను. సరే, నాకు కరెక్ట్గా వినబడిన దాని ప్రకారం అయితే మాత్రం అతను లాస్ శాంటోస్ కా అన్నాడు. లాస్ శాంటోస్ కా అంటే మన సిటీలో ఎవరున్నారబ్బా లాస్ శాంటోస్ కా అని అతను ఏదో చెప్పబోయాడు, కానీ చెప్పే టైంలో చచ్చిపోయాడు. అవును ట్రెవర్, ఇతని ప్రకారం అయితే మాత్రం ఇప్పుడు ఇతనికి ఎవరూ లేరు. ఆ మనీ ప్రింటింగ్ మిషన్ వచ్చేసి వాడు దౌర్జన్యంగా ఇతన్ని చంపి తీసుకోవాలనుకున్నాడు. అంటే వాడి దగ్గర ఉన్న మనీ ప్రింటింగ్ మిషన్ని ఇప్పుడు మనం తీసుకోవాలన్నమాట. వాడికి కూడా దౌర్జన్యం అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం. నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. మన సిటీలో ఉన్న ప్రతి గరాజ్ని చెక్ చేసినట్లయితే నాకు లాస్ శాంటోస్తో స్టార్ట్ అయిన గరాజ్ ఒకే ఒక్కటి కనబడింది, లాస్ శాంటోస్ కస్టమ్. మన సిటీలో ఉన్న ప్రతి లాస్ శాంటోస్ కస్టమ్స్ దగ్గరికి వెళ్ళి మనమైతే చెక్ చేయబోతున్నాం. కొన్ని రోజుల నుంచి ఒక లాస్ శాంటోస్ కస్టమ్స్ అయితే ఓపెన్ అయ్యి లేదు, ఎందుకంటే అతను ఎప్పుడో బయటికి వెళ్ళాడులే, నో ప్రాబ్లం విత్ దట్. లోనే ఒకటి ఉంటుంది లాస్. ఉంటే మనకి ఎంత కావాలంటే అంత మనీ ప్రింట్ చేసుకోవచ్చు, డబ్బుదేముంది. సరే కానీ తను ఇప్పుడు అది ఎలా కనిపెడతాం? ఇక్కడ దగ్గరలో లాస్ శాంటోస్ కస్టమ్స్ ఎక్కడ ఉంటుందంటే వెనక్కి పద. ఈ పక్కనే లాస్ శాంటోస్ కస్టమ్స్ ఉంది. దాన్ని విడిచి ఎలా వెళ్ళిపోయావు? చూపెడతా నాకు. అవును అవును ట్రెవర్, నాకు కూడా గుర్తొచ్చింది. ఇదే కదా, ఇది వచ్చేసి ఓల్డ్ అనుకుంటా. నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మన సిటీలో ఉన్నాడు కదా సేమ్ వాళ్ళ తమ్ముడు అనుకుంటా. ఓకే, ఇతను వచ్చేసి చిన్న గరాజ్ పెట్టుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నిన్ను చిన్న ఇన్ఫర్మేషన్ అడగాలి, కరెక్ట్గా చెప్తే బాగుంటుంది. ఏమాత్రమైనా తడబడుతూ చెప్పావు అనుకో, చెప్పను అన్నావు అనుకో, తర్వాత కథ వేరే ఉంటుంది. ఓకే, నేను ఒకటి అడుగుతాను, జాగ్రత్తగా చెప్పు. నీ దగ్గర ఏమన్నా మనీ ప్రింటింగ్ మిషన్ లాంటివి ఉన్నాయా, లేకపోతే ఎవరినైనా చంపడానికి చూసావా? నా దగ్గరే మనీ ప్రింటింగ్ మిషన్ ఉంటే నేను ఈ పని ఎందుకు చేసుకుంటాను? నాకు అసలు దానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ నన్ను అడుగుతున్నారేంటి? నా దగ్గర ఎందుకు ఉంటుంది? నా దగ్గర మనీ ప్రింటింగ్ మిషన్ ఉంటే పెద్ద గరాజ్ కట్టుకొని సిటీలోనే పెట్టుకుంటా కదా, మా అన్నయ్య లాగా. మా అన్నయ్య నన్ను మనీ ప్రింటింగ్ మిషన్ లాంటివి ఉన్నాయా, లేక
బాగానే ఇచ్చి వాడు పెద్ద గరాజ్ని తీసుకున్నాడు. వాడి వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇక్కడికి నాకు కస్టమర్లు కూడా రావట్లేదు. అలాంటిది నా దగ్గర మనీ ప్రింటింగ్ మెషిన్ ఎలా ఉంటుంది? నేనైనా ఎవరినైనా చంపాలని ఎందుకు అనుకుంటాను? నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాను. ఎవరిని చంపడానికి నేను చూడను. అర్థమవుతుందా? ఇంతకీ మీ కారుకి ఎటువంటి రిపేర్ చేయాలో చెప్పండి, అది నేను చేసి పెడతాను. కానీ ఇలాంటి లేనిపోనివన్నీ నా మీదకి తీసుకొని రాకండి. దయచేసి ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి ప్లీజ్. ఓకే అన్న, నాకు అర్థమైంది నువ్వు కాదని. సరే, ఒకవేళ ఏదైనా అవసరం అయితే మళ్ళీ వస్తాను, ఓకేనా? అరే ధను, వాడు చెప్పిన కాకమ్మ కథలన్నీ నమ్మేశావా? వాడు కావాలనే ఇలా చెప్తున్నాడు. వాడిని నువ్వు ఎలా నమ్మగలుగుతున్నావు? బ్రెయిన్ పనిచేయట్లేదా నీకు? తెలివైన వాడివే కదా. వాడు కావాలనే మళ్ళీ మోసం చేయడానికి చెప్పాడేమో. అరే ట్రెవర్, నీకు అర్థం అవ్వట్లేదా? చూడగానే నాకు క్లియర్గా అర్థమైంది. అతని మాటల్లో ఆవేదన, బాధ ప్రతిదీ తెలిసింది. అతను 100% తీసి ఉండడు. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను తెలుసా? మనం ఒకటి మర్చిపోయాం ట్రెవర్, మెయిన్ క్లూ. మనకి ఆధారాలు ఇచ్చేది ఒకటి మర్చిపోయాం. ఏంటంటే ఇప్పుడు మనకి చనిపోయారు కదా బిజినెస్ మ్యాన్, అతను ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని మనం తీసుకొని రావాలి. ఆ మొబైల్ ఫోన్ని కనుక మనం తీసుకొని వచ్చినట్లయితే మనకి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇతని గురించి ఖచ్చితంగా తెలుసుకున్నవాడు ఖచ్చితంగా బెదిరించే ఉంటాడు. ఆ బెదిరించిన వాడి యొక్క ఫోన్ నెంబర్స్, డీటెయిల్స్, ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఇది కనుక మనం కనిపెట్టామనుకో, లెస్టర్ దగ్గరికి డైరెక్ట్గా ఆ మొబైల్ మనం తీసుకుని వెళ్ళొచ్చు. అప్పుడు లెస్టర్ తర్వాత గేమ్ చూసుకుంటాడు. కానీ ఇప్పుడు లెస్టర్ని మనం ఎలా నమ్ముతాం? ఇప్పుడు మనం మనీ ప్రింటింగ్ మిషన్ కోసం తిరుగుతున్నాం కదా. వాడికి ఈ విషయం తెలిసిందనుకో, వాడు పోలీసులకి చెప్పినట్లయితే మనందరం జైల్లో ఉంటాం. అర్థమవుతుందా? అనవసరంగా లెస్టర్తో పెట్టుకుంటున్నాం. మనకి మనం ఏదో ఒకటి చేసి కనిపెడదాం, సరేనా? అరే ట్రెవర్, నీకు లెస్టర్ గురించి తెలీదు. ఇలాంటి వాటిలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, కానీ కొంచెం కమిషన్ అడుగుతాడు. ఆ కమిషన్ ఏదో ఇచ్చేద్దాంలే. మనకు దొరికితే డైరెక్ట్గా మనీ ప్రింటింగ్ మిషన్ దొరుకుతుంది కదా, అప్పుడు నువ్వు అన్నట్టుగానే అయిపోవచ్చు, డబ్బున్న వాళ్ళం. ఓకే ట్రెవర్, 1 మినిట్ ఆగు. లోపల వచ్చేసి ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ని నువ్వు తీసుకొని వచ్చేసావనుకో, వెంటనే ఇక్కడి నుంచి మనం బయలుదేరి లెస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఓకేనా? తొందరగా లోపలికి వెళ్ళు. అదేదో నువ్వే వెళ్ళి తెచ్చేయచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? నాకు కొంచెం భయం అన్నమాట వెళ్ళడానికి, సో అందుకే నువ్వు వెళ్ళి తెచ్చేసావనుకో బాగుంటుంది. అరే, ఇలాంటి పనులు నాకు బాగా చెప్తావు. సర్లే, తెస్తున్నాను. ధను, ఫోన్ ఉంది. ఫోన్ నాకు దొరికింది. సరే, ఈ ఫోన్ని నేను తీసుకొస్తాను. ఆ డీటెయిల్స్ మొత్తం మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వచ్చు. అవునా? సరిపోయింది. మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇప్పుడు దొరికేస్తాయి. సరే ట్రెవర్, తొందరగా రా, ఇక మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఓకే, మొత్తానికి ఫోన్ అయితే దొరికిపోయిందనమాట. ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని మనం కరెక్ట్గా చెక్ చేసినట్లయితే 100% మనకైతే జవాబులు దొరుకుతాయి అన్నమాట. ఎవడు చేశాడు, ఎలా చేశాడు, ఎక్కడి నుంచి చేశాడు, వాడిని పట్టుకున్నట్లయితే ఆ మనీ ప్రింటింగ్ మిషన్ మనకి దొరికేస్తుంది. అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా మనం ఏమైనా చేయొచ్చు. అరే ధను, మనం చాలా పెద్ద తప్పు చేసాం. ఎందుకంటే ఇతను మనకి ఎక్కడైతే కనబడ్డాడో అక్కడ చాలా డబ్బు ఉంది. ఆ డబ్బు, రోల్స్ రాయ్స్ కారు అలానే ఉండిపోయాయి. వాటిని మనం తెచ్చుకోకుండా చాలా పెద్ద తప్పు చేసాం ధను. ఇప్పుడు మనం వెళ్ళినా ఉంటాయో ఉండవో. నీకు మనీ ప్రింటింగ్ మిషనే దొరుకుతుంది కదా, ఇంకా డబ్బు గురించి ఎందుకు? ఓకే, మనం ఫైనల్లీ లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనకి లెస్టర్ దగ్గర ప్రతి డీటెయిల్స్ క్లియర్గా వస్తాయి. నువ్వు ఇంకా మనీ గురించి